జాతకంలో ఉన్న అనేక రకాలైన కాలసర్పదోషాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి? కాలసర్పదోష నివారణకు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. కాలసర్పదోషం జాతకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే ఆ కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రతిరోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేయాలి. ఇలా 43 రోజుల పాటు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. 44వ రోజు జమ్మి చెట్టు సమీపంలో 11 మందికి గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టాలి. ఈ ప్రత్యేకమైన జమ్మి చెట్టు పరిహారం పాటించడం ద్వారా జాతకంలో ఉన్నటువంటి 12 రకాలైన కాలసర్పదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కాలసర్పదోషాలు జాతక చక్రంలో ఉన్నవాళ్ళు మంగళవారం పూట జంటనాగుల విగ్రహాల పరిహారం పాటించడం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ జంటనాగుల విగ్రహాలకి పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత నీటితో శుద్ధి చేసి పసుపు కుంకుమలతో బొట్లు అలంకరించాలి. పత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని జంటనాగుల విగ్రహాలకు అలంకరించాలి. జంటనాగుల విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచాలి. జంటనాగుల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో కాలసర్పదోషం ఉండటం వల్ల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే మంగళవారం రోజు రాహుకాలంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించాలి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించడం ద్వారా కూడా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో ఉన్న 12 రకాలైన కాలసర్పదోషాలను పోగొట్టుకోవటానికి ప్రతిరోజు స్నానం చేశాక 2 ప్రత్యేకమైన మంత్రాలు 21 సార్లు చదువుకోవాలి. ఓం అస్తీక మాతాయై నమః, ఓం జరత్కారు ప్రియాయై నమః. ఈ 2 మంత్రాలు స్నానం చేశాక 21 సార్లు పఠించినట్లయితే కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో 12 రకాలైన కాలసర్పదోషాలలో ఏ కాలసర్పదోషం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే వెండితో కానీ, రాగితో కానీ, ఇత్తడితో కానీ, పంచలోహాలతో కానీ ఒక సర్పం ఆకారాన్ని తయారు చేయించుకొని ఆ లోహంతో చేసినటువంటి సర్పాన్ని పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు ఆ సర్పం పడిగకి ఆవు పాలతో అభిషేకం చేసి ఆ అభిషేక తీర్థాన్ని స్వీకరిస్తూ ఉండాలి. ఇలా చేయటం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.